దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానమైన మల్కాజ్గిరి వచ్చే ఎన్నికల్లో హాట్ సీట్ గా మారింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో హస్తం పార్టీ సిట్టింగ్ సీటును కాపాడుకుంటుందా? రాజకీయ పక్షాల లెక్కలేంటి? ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పట్టు సాధిస్తుందా? పట్టణ ప్రాంత ఓటర్లు తమ వైపు నిలుస్తారని ఆశలు పెట్టుకున్న బీజేపీ ఉనికి చాటుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. మల్కాజ్గిరిలో రాజకీయ గణాంకాలు ఎలా ఉండబోతున్నాయి? వాట్స్ ది స్టోరీ? మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, కూకట్పల్లి, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ 5 అసెంబ్లీ స్థానాలు, రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్, హైదరాబాద్ జిల్లాలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ స్థానాలను కలుపుకొని 2009లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని ఏర్పాటు చేశారు. 30 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న అతిపెద్ద లోక్సభ స్థానం మల్కాజ్గిరి. సుమారు 4000కు పైగా బూతులు ఉన్న ఈ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్లోనే కీలకమైంది. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల వారు నివాసముంటున్నారు. ఉత్తర దక్షిణ భారతదేశాల ప్రజలు కలిసి ఉండే ఈ నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంత సులువైన పనేం కాదు. అయినా ఇక్కడి నుంచి పోటీకి అన్ని రాజకీయ పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు పార్లమెంటు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. రెండు 2019 ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఇటీవల కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మరో 4 నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావును నిలబెట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తన సిట్టింగ్ ఎంపీ స్థానం నుంచి తన కుటుంబ సభ్యులను బరిలో దింపే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలవలేదు. మరి సిట్టింగ్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుందో లేదో చూడాలి. మల్కాజ్గిరి పార్లమెంటులోని 7 అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఖచ్చితంగా ఎంపీ సీటును కూడా గెలుస్తామనే ధీమాతో ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డి తన కొడుకును ఎంపీగా బరిలో దింపే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు తనకు ఎంపీగా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. వారికి తోడుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మల్కాజ్గిరిలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో గులాబీ బాస్ మల్కాజ్గిరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. బీజేపీ నేతలు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం జాతీయ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ 2 స్థానాల్లో పరాజయం పాలయ్యారు. మల్కాజ్గిరిలో పోటీకి ఈటెల సై అంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు మల్కాజ్గిరిలో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. వరంగల్ మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి కూడా మల్కాజ్గిరి పార్లమెంటు సీటుపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్థులు కూనా శ్రీశైలం గౌడ్, సామ రంగారెడ్డి, రామచంద్రరావు సైతం పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. వారితో పాటు వీరేంద్ర గౌడ్ లాంటి మరో 1/2 డజన్ మంది నేతలు పోటీకి దిగుతామని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. వారందరిలో బీజేపీ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుందనేది కమలం ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఇక్కడ ఎంపీగా గెలిచిన వారు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎదుగుతున్నారనే సెంటిమెంట్ అన్ని పార్టీల నాయకుల్లో బలంగా ఉంది. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి ఏ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతోంది, ఏ పార్టీ అతిపెద్ద లోక్సభ స్థానంలో పాగా వేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.